Hello students, welcome to Backlogs Babai YouTube channel. Successfully we are completed 2 examinations. Now we are going to enter into the English examination. చాలా మంది ఈ సబ్జెక్ట్ నాకు రావట్లేదురా అని తలబాదుకునే సబ్జెక్ట్స్ లో ఇంగ్లీష్ ఒకటి. హై అచీవర్స్ తో సహా 90 దగ్గరే ఆగిపోతున్నారు, 80 దగ్గరే ఆగిపోతున్నారు. అసలు యావరేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా తక్కువ మార్కులు మీ ప్రీ ఫైనల్ లోని గ్రాండ్ టెస్ట్ లో నమోదయ్యాయి. దానికి గల కారణం ఏంటంటే కనుక ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఇంకొకటి కూడా ఉంది, మీ భయం. చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం, నిజమే కదా. ఆ ఇంగ్లీష్ నేను రాయగలుగుతానో రాయనో, లేదంటే నేను రాస్తున్న ఆన్సర్ కరెక్టో కాదో, ఇలాంటి అనుమానాలు, భయంతో కూడిన అనుమానాలు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్లో మార్కులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే కనుక మీ భయం. దయచేసి మీ భయాన్ని తీసి పక్కన పెట్టండి. ఖచ్చితంగా తెలుగు ఎగ్జామినేషన్, హిందీ ఎగ్జామినేషన్ ఎలా రాశారో అంతకంటే అద్భుతంగా ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ రాస్తారు, రాయాలి కూడా. ఓకేనా? దయచేసి మీ భయాన్ని పక్కన పెట్టండి. నేను ఒక నీట్గా ఒక ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక మీకు ఇంగ్లీష్లో మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మార్కులు మీకు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఏ సమయంలో ఏ వీడియో వదులుతున్నాను అనేది అది మీకు తెలియాలి అంటే కనుక, అంటే మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఓకేనా? కాబట్టి దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియో వదిలినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఎందుకంటే ఇది మీకు చాలా క్రూషియల్ పీరియడ్. మీరు మొబైల్ ఫోన్లోనే మీ సమయాన్ని గడుపుతూ ఉండలేరు కదా. సో మీరు ఏదో చదువుకుంటూ ఉండొచ్చు, ఏదైనా పనుల్లో ఉండొచ్చు. కాబట్టి నేను ఏదైనా వీడియో వదిలినప్పుడు మీకు వెంటనే రీచ్ అవ్వాలి అంటే కనుక ఒకే ఒక మార్గం, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. ఎంతమంది వీడియో చూస్తున్నారో అంతమంది కూడా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన వీడియోస్ చూస్తున్నప్పుడు దాన్ని అలవాటుగా మార్చుకోండి. లైక్ చేయండి. ఆ లైక్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసినట్టే. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ఇలా 3 సెక్షన్స్లో పేపర్ ఉంటుంది మనకి. సెక్షన్ ఏ అంతా కూడా ఒక 30 మార్క్స్కి వస్తుంది. సెక్షన్ బి అంతా కూడా ఒక 30 మార్క్స్కి వస్తుంది. సెక్షన్ బి అంతా కూడా ఒక 40 మార్క్స్ మనకు కనిపిస్తుంది. ఇలా 100 మార్కుల పేపర్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సెక్షన్ ఏని నెగ్లెక్ట్ చేయడం, సెక్షన్ సిని గట్టిగా పట్టుకోవడం. అయ్యి బాబాయ్ 30 మార్కులు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది తప్ప సెక్షన్ ఏలో కూడా 30 మార్కులు అన్న విషయం మనం గమనించాం. అలాగే ఈ సెక్షన్ ఏపై కొంచెం చిన్న చూపు కూడా అందరికీ. ఎందుకంటే ప్యాసేజ్ క్వశ్చన్లే కదా, ఈజీగా రాసేస్తాం. ప్యాసేజ్లో చదివేస్తాము, అందులో ఉన్నది ఇందులో రాసేస్తాము, వచ్చేస్తాయి 30 మార్కులు అన్న చిన్న చూపు. ఇది తెలుగులో ఉన్న ప్యాసేజ్ అంత ఈజీ కాదు. ఇది తెలుగు మన లాంగ్వేజ్ కాబట్టి ఈ నీట్గా రాసుకుని అంత క్లియర్గా అర్థం అవుద్ది. యాస్టీజ్ మనం ఆన్సర్ చేసేస్తాం, అంటే ప్రాక్టీస్ చేయకుండానే మనం ఆన్సర్ చేసేస్తాం తెలుగు అయితే. కానీ ఇంగ్లీష్ అలా కాదమ్మా. ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే. దయచేసి గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి సార్ వీటి నుంచి అంటే కనుక, మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు కొన్ని మోడల్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్యాసేజ్లు అన్ని లెసన్ నుంచి కూడా. అలాగే మనకి యూటీఎఫ్ఈ ఇలా రకరకాలుగా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకే. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ప్యాసేజ్ ఇస్తున్నాడు, లేదంటే ఆ ప్యాసేజ్ ఇవ్వకుండా వేరే ప్యాసేజ్ ఇస్తున్నాడు. ఒకవేళ ఎస్సీఆర్టీ ప్యాసేజ్లోంచి ఇచ్చిన క్వశ్చన్స్ చేంజ్ చేస్తున్నాడు. కాబట్టి మీరు కంటెంట్ నేర్చుకోవాలి, ఒక ప్యాసేజ్లు దాని అర్థం నేర్చుకోవాలి, డిక్షనరీకి వర్క్ చెప్పాలి. మీ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు కదా, మీరు దాని యొక్క అర్థాలు వెతకడం కోసం దానికి వర్క్ చెప్పాలి. అర్థాలు వెతికి దాన్ని బాగా మీరు అవగాహన చేసుకుని చేస్తే, ఒకవేళ మీకు ప్రాక్టీస్ చేసిందే పడింది అనుకోండి, ఇంకా లక్, అంతకన్నా సంతోషం ఏమీ లేదు. ఒకవేళ ప్రాక్టీస్ చేయింది పడినా కూడా ఎలా ఆన్సర్ చేయాలి మీకు అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో మీరు చేయాల్సింది, కాకపోతే ఇప్పుడు కూడా జస్ట్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. వీటిని ఎవ్వరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. ఆ డయాగ్రామ్ ఇస్తాడు, డయాగ్రామ్ చూసి రాసేయడమే కదా. నో, అలా ఎప్పుడు తక్కువ చూపు చూడొద్దు. ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఎంత ఈజీ టాపిక్ అయినప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మార్కులు వస్తాయి. ఓకేనా? మీరు టార్గెట్ చేయాల్సింది సెక్షన్ సిని కాదు, సెక్షన్ ఏని. సెక్షన్ సిలో కాన్వర్జేషన్ ఒక పేజీ రాస్తావు, డైరీ ఎంట్రీ ఒక పేజీ రాస్తావు, స్క్రిప్ట్ ఒక పేజీ రాస్తావు, డబుల్ హెచ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తావు. కానీ అందులో గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్ని ఉంటాయో
క్వశ్చన్ ఫ్రేమింగ్ లో ఎన్ని తప్పులు ఉంటాయో ఎవరికి తెలుసు? ఫుల్ మార్క్స్ పడతాయన్న గ్యారంటీ ఏమన్నా ఉందా సెక్షన్ సిలో? ఏమీ లేదు. ఎలాగైనా మార్కులు పోవచ్చు. సెక్షన్ ఏలో మాత్రం అలా కాదు. మీరు గట్టిగా దానిపై పట్టు సాధిస్తే నువ్వు పట్టిందే పట్టు, ఇంకా మార్కులు అలా 30కి 30 దిగుతాయి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అక్కడే ఉంటాయి, కానీ ప్యాసేజ్ని అర్థం చేసుకోవడం రావాలి. అర్థం చేసుకుంటే 30కి 30, ఈ 30 కంటే ఈ 30 సంపాదించుకోవడం చాలా ఈజీ. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఈరోజు ఎగ్జామినేషన్, హిందీ ఎగ్జామినేషన్ అయిపోద్ది కదా మీకు. అయిపోయిన తర్వాత మీరు సెక్షన్ ఏ మరియు సెక్షన్ సి ఈ రెండు కూడా రేపు ఉదయం వరకు ప్రాక్టీస్ చేయండి. రేపు ఉదయం వరకు కూడా ప్రాక్టీస్ చేయండి. నా వరకు ప్యాసేజ్లు ఏం ప్రాక్టీస్ చేయాలి, స్టాంజాలు ఏం ప్రాక్టీస్ చేయాలి అనేది నేను మీకు హెల్ప్ చేస్తాను. మన వాట్సాప్ ఛానల్ ఉంది కదా, ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే ఓకే, లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో. మీరు దయచేసి ఆ లింక్ను ఉపయోగించుకుని జాయిన్ అవ్వండి. సర్వం అన్నీ అందులో పెడుతున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. నిన్న తత్సం తద్భవం అనేది వాట్సాప్లో కంటే ఒక 3 గంటల ముందు ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నాను నేను. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే కనుక ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ పోల్స్లో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? అవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాను, నేను పెడతాను. మీరు అవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. వాటి అర్థాలు తెలుసుకుంటూ ప్యాసేజ్ యొక్క సారాంశం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్లు ఇచ్చే క్వశ్చన్లకి ఆన్సర్ చేసేస్తారు. ఓకేనా? కాబట్టి సెక్షన్ ఏ, సెక్షన్ సి అనేవి మీరు జాగ్రత్తగా గట్టిగా పట్టుబడితే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మొదలుపెట్టి నైట్ వరకు, మళ్ళీ రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి మళ్ళీ జస్ట్ తెల్లవారే వరకు కూడా మీరు ఈ 2 సెక్షన్లని గట్టిగా పడితే ఒక 60 మార్కులు మీకు ప్రిపేర్ అవుతారు. 60 మార్కులు కూడా చాలా గట్టిగా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ రేపు ఉదయం ఒక 10 నుంచో 9 o'clock నుంచో మొదలుపెట్టి సెక్షన్ బిని స్టార్ట్ చేయండి. ఓకేనా? అంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని నేర్చుకునే ఉంటారు. వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం మనం. నేర్చుకుంటే జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉంటే ప్రాక్టీస్ చేసేయండి, లేకపోతే నాకు ఒక మెసేజ్ పడేయండి. మన వాట్సాప్ ఛానల్లో ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీకు తెలుసు కదా కాన్సెప్ట్. ఇవి మనం మిగతా సబ్జెక్ట్స్ లాగా ఇది ఇంపార్టెంట్ అలాంటి ఇంగ్లీష్లో ఏముండవు. ఇది ఇంపార్టెంట్, ఇది పడొచ్చు, నో, అలాంటివి ఏముండవు. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మన బుర్రలో ఉండాలి. సబ్జెక్ట్ని బేస్ చేసుకునే మనం క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే ఇంగ్లీష్లో మార్కులు వస్తాయి. ఓకేనా? ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పడిపోద్దేమో అలాంటివి ఏం వర్కౌట్ అవ్వ ఇంగ్లీష్లో. కాబట్టి ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ నుంచి మొదలుపెట్టి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి వీటిని రివిజన్ చేస్తే మీకు ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇది నా వెర్షన్, ఇది నా స్టైల్ ఆఫ్ వెర్షన్. ఒకవేళ మీకు ఎలాగా మీ సొంత డిజైన్ వేసుకుంటే కనుక టైం టేబుల్ అలా వేసుకోండి. లేదు సార్ చెప్పింది బాగానే ఉంది, మనకు వర్కౌట్ అవుద్ది అనుకుంటే కనుక ఇది ఫాలో అవ్వండి. అల్టిమేట్గా ఇదే తీసుకోమని నేను చెప్పను, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఓకేనా? ఈ 2 కంప్లీట్ చేసేయండి ఈరోజు. రేపు మాత్రం సెక్షన్ బి అంతా కూడా క్లియర్ చేద్దరు కానీ. ఓకే, అసలు ఏంటి సెక్షన్ ఏలో ఏముంటాయి సార్? అసలు సెక్షన్ ఏలో ఏముంటాయంటే కనుక క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు కూడా, క్వశ్చన్ నెంబర్ 1వ క్వశ్చన్ నుంచి 5వ క్వశ్చన్ వరకు మనకి ఏం కనిపిస్తాయంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు. మీ లెసన్స్ ఉన్నాయి కదా ఏ రీడింగ్ నుంచి, ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ ఇచ్చి ఒక 5 ప్రశ్నలు అడుగుతాడు. ఎన్ని ప్రశ్నలు? 5 ప్రశ్నలు. 5 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు క్వశ్చన్ వైజ్ అడుగుతాడు. అంటే నువ్వు ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మిగతా 3 క్వశ్చన్లు ఎంసీక్యూ, అంటే చూస్ ది కరెక్ట్ ఆన్సర్ రూపంలో ఇస్తాడు అనమాట. ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు ఒక క్వశ్చన్ ఇచ్చి. అవి ఈజీగా ఆన్సర్ చేసేస్తాం. 3 క్వశ్చన్ల గురించి కాదు మన వరి అంతా కూడా. మిగతా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఆన్సర్ చేయాలంటే ప్యాసేజ్ అర్థం కావాలి. అందుకనే ప్రాక్టీస్ చేయమంటుంటా. దయచేసి ప్రాక్టీస్ చేయండి సెక్షన్ ఏని. ఓకేనా? అలాగ ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 2 మార్కులు చెప్పిన ఈ ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ వస్తాయి. ఒక కాన్వర్జేషన్ ఎంత రాయాలి నువ్వు, ఒక లెటర్ ఎంత రాయాలి, ఒక డైరీ ఎంట్రీ ఎంత రాయాలి, అంత రాస్తే కనుక 10 మార్కులు వస్తాయో లేదో కూడా చెప్పలేం. కానీ ఒక్క ప్యాసేజ్ కనుక నువ్వు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేసి అటెంప్ట్ చేస్తే 10 మార్క్స్ ఈజీగా, దీని అంత సమయం కూడా పట్టదు ఆ 10 మార్కులు సంపాదించడం కోసం వస్తుంది. ఓకేనా? 3 చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్, అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఈజీగా రాసేస్తారు. 2 క్వశ్చన్స్ ఇస్తాడో అవి కొంచెం అర్థం చేసుకోవాలి ప్యాసేజ్ని. ఓకేనా? ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా 2 క్వశ్చన్ల గురించి పట్టించుకోవద్దు, 3 క్వశ్చన్ల గురించి మీరు వెతకాలి ప్యాసేజ్ని. నెక్స్ట్ 6th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు, 6th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు ఒక స్టాంజా ఇస్తాడు. మీకు పోయమ్స్ ఉన్నాయి కదా, ఆ పోయమ్స్ లో నుంచి ఒక స్టాంజా ఇచ్చి అందులో కూడా ఒక 2 క్వశ్చన్లు డైరెక్ట్ గా అడుగుతాడు. డైరెక్ట్ కాకుండా కొంచెం ఇండైరెక్ట్ గా అడుగుతాడు. మిగతా 3 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవి కూడా ఆన్సర్ చేయొచ్చు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆ 2 ఉన్నాయి కదా, అదే మనకి ఇబ్బంది పెడతాయి. వాటిలోనే మార్కులు పోకుండా చూసుకోవాలి. వీటిలో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు కాదు, ముందు క్వశ్చన్ లాగా ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కే, టోటల్ గా 5 మార్కులు వస్తాయి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 ఒక ప్యాసేజ్ ఇస్తాడో క్వశ్చన్. ఇవి కూడా మీకు మేబీ నాకు తెలిసి సప్లిమెంటరీ నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తాడో, అందులో నుంచి కూడా క్వశ్చన్స్ 5 కూడా MCQఏ, 5 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. జాగ్రత్తగా ప్యాసేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 5 కూడా దొరికేస్తాయి, ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. జాగ్రత్తగా అది 5 మార్క్స్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి డయాగ్రామ్ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ క్వశ్చన్ అనేది మనకు ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఒక ట్రీ డయాగ్రామ్ ఇవ్వచ్చు, ఒక పై డయాగ్రామ్ ఇవ్వచ్చు, ఏదైనా డయాగ్రామ్ ఇస్తాడు. డయాగ్రామ్ ఇచ్చి అందులో నుంచి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాడు. 2 డైరెక్ట్ గా అడుగుతాడు, 3 మల్టిపుల్ చాయిస్ తో ఇస్తాడు. ఓకేనా, అది 5 మార్క్స్. అది కూడా ఈజీగా రాయొచ్చు మీరు జాగ్రత్తగా చూస్తే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ఇది జంబుల్డ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ జంబుల్డ్ గా ఇస్తాడు. ప్యాసేజ్ లో వరుస క్రమం ఉంటుంది కదా, ఒక స్టోరీ వైజ్ ఉంటుంది కదా, అందులో లాస్ట్ ప్యాసేజ్ లో ఉంటాడు, లాస్ట్ పారా ముందు ఇవ్వడం, ప్యాసేజ్ లో ఉన్న ఫస్ట్ లైన్ లో సెంటెన్స్ ఇక్కడ లాస్ట్ లైన్ లో ఇవ్వడం, మీరు వరుస క్రమంలో పెట్టాలన్నమాట. ప్యాసేజ్ ని జంబుల్ గా షఫిల్ చేసి ఇచ్చేస్తాడు, మీరు దాన్ని వరుస క్రమంలో పెట్టాలి. ఎలా పెట్టాలి సార్ అంటే కనుక ఈ ప్యాసేజ్ ని చాలా మంచిగా చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి, అప్పుడే కరెక్ట్ గా పెట్టగలుగుతాం. ఒక్కడ తప్పు పెడితే రెండు రాంగ్ అయిపోతాయి, చూసుకోండి జాగ్రత్తగా. ఈ 17th క్వశ్చన్ ని మీరు డీల్ చేయాలి. ఇలా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక, ఇప్పటివరకు నాకు తెలిసి చాలా మంది ఒక 50% to 80% పీపుల్ ఎవరు కూడా ఈ ప్రాక్టీస్ చేసి ఉండరు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ప్యాసేజ్ చదివేసి ఆన్సర్ చేద్దాం ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి అలా చేస్తే కనుక మీరు సక్సెస్ కాలేరు ఈ రామంలో, సెక్షన్ ఏలో. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకేనా, ఈ రోజు అంతా ఉపయోగించుకోండి, 30 మార్క్స్ వస్తాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలా క్రూషియల్. నెక్స్ట్ ఇక సెక్షన్ సికి వస్తే 35th క్వశ్చన్, 36th క్వశ్చన్, 37th క్వశ్చన్, 3 క్వశ్చన్లు కనిపిస్తాయి మనకి. 36 లో 2 ఉంటాయి, 35 లో 2 ఉంటాయి, 36 లో 2 ఉంటాయి, 37 లో 2 ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్నల్ చాయిస్ మనకి, ఒక్కొక్కటి మాత్రమే రాయాలి, మన ఇష్టం వచ్చింది. 31st ఏలో కన్వర్జేషన్ కనిపిస్తుంది, ఆ కన్వర్జేషన్ వస్తే కన్వర్జేషన్ రాయాలి. నాకు కన్వర్జేషన్ వద్దు బాబోయ్ అంటే కనుక డైరీ ఎంట్రీ రాయాలి. ఓకేనా, నాకు ఏది వద్దంటే కనుక మీరు మంచి రచయితలు అయి ఉంటే మంచి మార్క్స్ వస్తాయి, దానికి ఒక 10 మార్క్స్. 36th క్వశ్చన్ లో ఏలో ఏం కనిపిస్తుంది అంటే కనుక లెటర్. ఏలో ఏం కనిపిస్తుంది? లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. బిలో ఏం కనిపిస్తుంది అంటే కనుక స్క్రిప్ట్ కనిపిస్తుంది. ఓకే, ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. ఓకేనా, స్క్రిప్ట్ అంటే మీ ఓన్ స్క్రిప్ట్ కాదు, అక్కడ ఏమి ఇస్తే అది రాయాలి, దానికి ఒక 10 మార్క్స్. చాలా మంది సొంత స్క్రిప్ట్లు రాసుకుంటారు. ఓకేనా, దయచేసి అలాంటివి రాసుకోవద్దు. నెక్స్ట్ 37th క్వశ్చన్ లో ఏబి ఉంటాయి. ఏలో WH క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. ఈ WH క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాలి. అక్కడ ఒక ప్యాసేజ్ ఇస్తాడు, అండర్లైన్ చేస్తాడు, అండర్లైన్ చేసేది ఆన్సర్ గా వచ్చే విధంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. బిలో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, అది కూడా ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్, లిక్విడ్, గ్యాసెస్, సాలిడ్ ఇలా ఇస్తాడు, వాటి గురించి. దాన్ని మనం అంతా కూడా ఆ టేబుల్ అంతా కూడా మనం ట్రీ డయాగ్రామ్ అంతా కూడా మనం ఇన్ఫర్మేషన్ గా మార్చగలగాలి. ఇన్ఫర్మేషన్ గా మారిస్తే మొత్తం ఇవన్నీ చేసినందుకు గాను మనకి మొత్తం సెక్షన్ సికి 30 మార్కులు. ఎన్ని మార్కులు? 30 మార్కులు. సెక్షన్ ఏ, సెక్షన్ సి 30, మొత్తం 2 కలిసి 60 మార్కులు. ఈ 60 మార్కులకు సంబంధించి మీరు ఈ రోజు గట్టిగా కుస్తీ పెడితే మంచి మార్క్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, కన్వర్జేషన్స్ ఉన్నాయి సార్. కన్వర్జేషన్స్ ఏం చదవాలి సార్ అంటే కనుక వల్లీ అండ్ కండక్టర్ ఒకటి చదవాలి, పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ మాస్టర్ ఒకటి చదవాలి, పైలట్ అండ్ ఆఫీసర్. ఈ మూడు గనక మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఇంకా పేపర్ బాగా టఫ్ ఇచ్చాడు, ఈ మూడింటిలోంచి ఒకటి రాలేదు, అప్పుడు మీరు ఇక్కడ డైరీ ఎంట్రీలు కూడా చదువుకోవాలి. ఓకేనా సార్, కన్వర్జేషన్ డైరీ ఎంట్రీలో ఒకటే కదా రాయాలి, కాబట్టి నేను ఈ 3 చదివేసుకుంటాను అంటే కనుక అలా వర్కౌట్ అవుదమ్మా, అన్ని చదువుకోవాలి. ఓకేనా, ఒకవేళ చాయిస్ లో మిస్ అయినా డైరీ ఎంట్రీ తగులుతుంది. అలా ఆ విధంగా మనం ప్రిపేర్ చేసాం ఇక్కడ. కాబట్టి అది పెద్ద పనేం కాదు, డైరెక్ట్ గా మీకు చెప్తున్నాం కదా, నీట్ గా చదివేయండి, ఏం కాదు. కన్వర్జేషన్స్ ఈ 3 బాగా ప్రాక్టీస్ చేయండి, ఏ మిస్టేక్ ఉండకూడదు. ఇంచుమించుగా 10 మార్క్స్ కాబట్టి ఒక పేజ్, మినిమం పేజ్ రాయాలి, మాక్సిమం మీ ఇష్టం. నెక్స్ట్ డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీ ఏం చదవాలి సార్? మేడం రైట్స్ ద బస్ అనే లెసన్ నుంచి ఒకటి ఇవ్వచ్చు, లేదంటే ద థీఫ్ స్టోరీ నుంచి ఒకటి ఇవ్వచ్చు. ఇలా మేడం రైట్స్ ద బస్ వల్లి అడుగుతారు కదా, ఈ వల్లి నుంచి ఎలా అడగొచ్చు అంటే అవకాశం ఉంది. వల్లి బస్సులో ప్రయాణం చేస్తుంది, కిటికీలో నుంచి ప్రకృతిని అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. మొత్తం వెళ్లే దారిలో ప్రకృతి కనిపిస్తుంది, పొలాలు కనిపిస్తున్నాయి, ఆకాశం కనిపిస్తుంది.
ఓకే, చెరువులు కనిపిస్తున్నాయి, ఎలా నీట్గా కనిపిస్తుంది. సో నువ్వే వల్లి ప్లేస్ లో ఉంటే నువ్వు ఎలా ఆనందిస్తావు ఆ టైంలో అనేది రాస్తున్నాడు. సో పొలాలు చూసింది అంటాడు అంతే, నువ్వు దాన్ని అల్లుకుంటూ పోవాలి. ఓకేనా. ద గ్రీన్ ఫీల్డ్స్ ఆర్ లుకింగ్ లైక్ పెయింటింగ్, మెనీ ఆఫ్ ద వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ఫీల్డ్స్, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద కూల్ బ్రీజెస్, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వండర్ఫుల్ అట్మాస్ఫియర్ అరౌండ్ దమ్. ఇలా మీరు అల్లుకుంటూ వాటిని ఒక్కొక్క దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాస్తే కనుక పెద్దగా వస్తుంది, నీట్ గా మంచి మార్కులు పడడానికి అవకాశం ఉంటుంది. ద థీఫ్ స్టోరీలో హరి సింగ్ ఏం చేస్తాడు, అనిల్ దగ్గర, అనిల్ చాలా పాపం ట్రస్ట్ చేస్తాడు హరి సింగ్ ని, కానీ డబ్బులు దొబ్బేస్తాడు అనిల్ దగ్గర. దొబ్బేసి వెంటనే పారిపోతాడు స్టేషన్ కి. తీరా చూస్తే అక్కడ ట్రైన్ ఉండదు. తర్వాత అతను సెల్ఫ్ గా మళ్ళీ రియలైజ్ అవుతాడు, నా ఇంత చదువుకున్నా నా చదివి ఏమైంది, నన్ను ఎంత నమ్ముకున్నాడే అనిల్ నమ్మకాన్ని వమ్ము చేశాను అని చెప్పేసి ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు హరి సింగ్ మనసులో ఏమనుకుంటున్నాడు డిస్క్రైబ్ చేయమంటాడు. సో నువ్వు వల్లేయాలంతే. ఇంకా మంచి కవులు రచయితలు అయితే మాత్రం లెటర్లు రాసి అలవాటు ఉంటే కనుక చితక్కోటి వదలొచ్చు ఈ రామన్ని. ఓకే, జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ లెసన్ నుంచి. మేడం రైట్స్ ద బస్, ద థీఫ్ స్టోరీ, సినాప్సిస్ ఉంటే మీ దగ్గర చదవండి, లేకపోతే నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఆ లెసన్ ఏంటి, మేడం రైట్స్ ద బస్ అంటే ఏంటి, అసలు ఆ లెసన్ లో ఏముంది కంటెంట్, మీరు జాగ్రత్తగా ఒకసారి చదువుకున్నట్లయితే కొంచెం ఇంకాస్త దాంట్లో కంటెంట్ యాడ్ చేస్తూ మంచి మంచి వొకాబులరీ యాడ్ చేస్తూ రాస్తే మంచి మార్క్స్ పడతాయి ఈ డైరీ ఎంట్రీలో. ఓకేనా. ప్రస్తుతానికి ఈ రెండు మాత్రం జాగ్రత్తగా కంప్లీట్ చేసేయండి. తర్వాత లెటర్స్ ఏమేమి పడడానికి అవకాశం ఉన్నాయి సార్ అంటే కనుక, విజయవాడలో మన బుడమేరు దగ్గర మనకు వరద వచ్చింది కదా, ఆ వరదను నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు దగ్గరుండి, అప్పుడు నువ్వు మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇక్కడ చాలా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది, ఇంతమంది ఇల్లులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, తిండి లేక తిప్పలు లేక మొత్తం అంతా కూడా, అంటే నేను తెలుగులో చెప్పేస్తున్నాను, ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లెటర్ రాయమంటాడు. ఓకేనా. వీటి గురించి ఆల్రెడీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఒక వీడియో చేశాను నేను, వాట్సాప్లో పెడతాను లింకు, దయచేసి ఇంకాస్త దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు అది కూడా చూడండి ఒకసారి వీడియో చూసిన తర్వాత. దాని గురించి ఒక లెటర్, ఓకే, ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నప్పుడు ఎలా రాయాలి, ఆఫీసర్స్కి లెటర్ రాస్తున్నప్పుడు ఎలా రాయాలి, అవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు, చూసుకోండి. నెక్స్ట్ ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి ఒక లెటర్ రాయమన్నాడు. ఎందుకంటే మా స్కూల్ అయిపోయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ సార్, పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్స్ అయిపోతాయి, కాబట్టి మీరు కానిస్టేబుల్స్ ని పెట్టండి మా స్కూల్ దగ్గర అని చెప్పేసి నువ్వు ఎస్పీకి లెటర్ రాయమంటాడు. అదొకటి బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మున్సిపల్ కమిషనర్ కి, మీ ఏరియాస్ లో ఎక్కడైతే నువ్వు ఉంటున్న కాలనీలో ఏదైనా ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లమా, డ్రైనేజ్ ప్రాబ్లమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ప్రాబ్లం ఏదో ఒకటి ఇస్తాట ప్రాబ్లం మెన్షన్ చేస్తూ నువ్వు మున్సిపల్ కమిషనర్ కి లెటర్ రాయాలి. ఓకేనా. మొత్తం బాడీ ఒకటే చేంజ్ చేసుకోవాలి తప్ప మిగతాదంతా కూడా యాజ్ ఈజ్, కాబట్టి లెటర్ బాగా ప్రిపేర్ అవ్వండి. స్క్రిప్ట్ రాయట్లేదు నేను, ఎందుకంటే స్క్రిప్ట్ ని మనం స్క్రిప్ట్కి వెళ్ళే కంటే నా దృష్టిలో లెటర్ రాయడం బెటర్, ఎందుకంటే స్క్రిప్ట్కి ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్, తర్వాత స్క్రిప్ట్ని ఎక్స్టెండ్ చేసే విధానం, సెంటెన్స్ ఫ్రేమింగ్, ఇవన్నీ కూడా కొంచెం మార్కులు పోయే అవకాశం ఉంది స్క్రిప్ట్ రైటింగ్లో. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లెటర్ ప్రిపేర్ అయిపోండి, మ్యాక్సిమం వీటిలోంచి వస్తుంది. వీటిలోంచి రాకపోయినా మనకి తెలుసు కదా, మొత్తం అంతా ఒకటి డిస్క్రిప్షన్ ఇవన్నీ ఎలా రాయాలో తెలుసు కదా, ఒక బాడీ ఒకటి చేంజ్ అవుతుంది, అంతగా ఇంకేమీ రాదనుకుంటే ఆ క్వశ్చన్లో ఇస్తారు కదా ఒక 4-5 లైన్లు, అవి రాసేయడమే ఒకవేళ స్లో లెర్నర్స్ అయితే మాత్రం. ఓకే, లేదు సార్ నేను స్క్రిప్ట్లో త్రోప్ సార్, నేను మామూలు లెటర్ రాయను, స్క్రిప్ట్స్ మామూలుగా రాయను సార్, నేను రాజమౌళి కన్నా డేంజర్ సార్ నేను అని అంటే కనుక మీరు స్క్రిప్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ ఇష్టాన్ని బట్టి, మీ ఓపికను బట్టి. నెక్స్ట్ WH క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనే ఒక వీడియో చేశాను, అందులో WH క్వశ్చన్స్ ఎలా రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అది కూడా మీరు చదువుకోండి. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఏం చేస్తారంటే కనుక, 3 మోడల్ పేపర్స్ తో పాటుగా గ్రాండ్ టెస్ట్, ప్రీఫైల్ పేపర్ ఉన్నాయి కదా, అందులో ఏం పడ్డాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేయండి, ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ రాస్తున్నప్పుడు చాలా మంది ఒక ప్యాసేజ్ రాస్తున్నారు, ఎంత లేదంటే 2-3 ప్యాసేజ్లు రాస్తున్నారు, అలా కాదు, సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి ఖచ్చితంగా, చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, మార్కులు ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది, మీకు కూడా ఈజీగా డివిజన్ చేసుకుంటూ రాస్తే చాలా బాగుంటది, ఆ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి కూడా అది అట్రాక్టివ్ గా ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనే సైడ్ హెడ్డింగ్ పెట్టాలి, డిస్క్రిప్షన్, తర్వాత అనాలిసిస్, కన్క్లూజన్. ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, డిస్క్రిప్షన్ లో ఏం రాయాలి, అనాలిసిస్ లో ఏం రాయాలి, కన్క్లూజన్ లో ఏం రాయాలి అని డౌట్ ఉంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనే వీడియో చేశాను కదా, అందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు వెళ్ళిపోయి చూడండి. ఇది మొత్తానికి
మనం సెక్షన్ సిలో ఏమేమి చదవాలో క్లారిటీగా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సెక్షన్ ఏ, సెక్షన్ సి మీరు జాగ్రత్తగా ఈ రోజంతా కూడా గట్టిగా టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయితే అయిపోద్ది రేపు మార్నింగ్ లోపు. ఓకేనా? ఇంకా అరాకొర ఏమైనా మిగిలిపోతే రేపు సాయంత్రం టైం ఇద్దరు, కానీ రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా మనకి 8 to 10 లోపల సెక్షన్ బి స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ ఇది ఫాలో అయితేనే నేనేమి ఇంకా మీకు పర్టికులర్గా ఇదే చేయండి నేను చెప్పట్లేదు, మీ ఇష్టం. అంటే నా ప్రిపరేషన్ ప్లాన్ నేను చెప్తున్నాను. జనరల్గా నేను నా స్టూడెంట్స్తో చేయించేది. సెక్షన్ బిలో మనకి 18th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది ఒక 40 మార్కులకి. సెక్షన్ ఏ కంటే సి కంటే కూడా ఎక్కువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకేమన్నా మార్కులు పోతాయి అంటే కనుక సెక్షన్ సిలోనే పోవాలి. అలాగ రాయాలి ఎగ్జామినేషన్. ఒకవేళ సెక్షన్ ఏలోని సెక్షన్ బిలోని మార్కులు పోతే కనుక మీరు 90+ లో ఉండలేరు. 90+ లేదా 80+ రావాలి అంటే కనుక సెక్షన్ ఏలో అవుట్ ఆఫ్ కొట్టాలి. అంటే ఇంచుమించుగా 1-2 మార్కులు తేడాలో అవుట్ ఆఫ్ కొట్టాలి. సెక్షన్ బిలో ఇంకా ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కొట్టాలి, 40కి 40 కొట్టాలి. ఓకేనా? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. గ్రామర్ ఒక్క మిస్టేక్ పడకుండా రాయాలి. అప్పుడే నువ్వు 90+ లో ఉంటావు. నువ్వు అనుకునే టార్గెట్ 580, 590 అప్పుడు వస్తాయి, లేకపోతే రావు. చూసుకోండి. ఫస్ట్ 18th క్వశ్చన్ లో మనకి రిలేటివ్ క్లాస్ ఉంటుంది. రిలేటివ్ క్లాస్ ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేసి ఉన్నాను. ఇవన్నీ కూడా మీకు వాట్సాప్లో లింకులు షేర్ చేస్తాను నీట్గా. అవన్నీ కూడా ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే, మీరు ఆల్రెడీ వీడియో చూస్తే చూడాలనిపిస్తే, డౌట్ ఉంటే మళ్ళీ చూసేయండి. ఒకవేళ వీడియో మాకు చూసాను సార్ ఇంకా అంత క్లారిటీగా ఉంది ఆ టాపిక్ అంటే కనుక ప్రాక్టీస్ బిట్స్. ఓకేనా? ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఈ టాపిక్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ వస్తే ప్రాక్టీస్ చేసాను బిట్లు, రాకపోతే ఒకసారి వీడియో చూసేయండి. రిపోర్టెడ్ స్పీచ్ కూడా కంప్లీట్ అయిపోయింది, మన ఛానల్లో ఉంది వీడియో. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ కోసం చెప్పేశాను. మొత్తం ఇవన్నీ కూడా చెప్పేసి ఉన్నాను. ఇప్పుడు ఎడిటింగ్ ప్యాసేజ్, మోస్ట్ అవైటెడ్ వీడియో. ఎంతమంది అడుగుతున్నారంటే ఎడిటింగ్ ప్యాసేజ్ చెప్పండి అని చెప్పేసి అడగడంలో తప్పులేదు. ఎందుకంటే 4 మార్కులు అంటే ఆశామాషి విషయం కాదు. 100 మార్కులు 4 మార్కులు ఇందులోనే పోతుంటే మనం 90+ ఎలా ఉంటాం? సో అదంతా ఆలోచించి అడుగుతున్నారు. కాకపోతే ఎడిటింగ్ ప్యాసేజ్ అనేది గ్రామర్ టాపిక్స్ సమ్మేళనం. అన్ని గ్రామర్ టాపిక్లు మిక్స్ చేసి అడుగుతాడు. అంటే టెన్సెస్ పై నీకు అవగాహన ఉండాలి, జెరండ్ అంటే ఏంటో తెలియాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏంటో తెలియాలి, మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత దీనిలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది 2+V1 అని. 2 పక్కనే V3 V2 ఇస్తాడు. అది రాంగ్. V2 V3 ఇవ్వకూడదు. 2 పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. అదొక ప్రైమరీ రూల్ అందులో. అలాగే ఆర్టికల్స్ రావాలి, ప్రిపోజిషన్స్ రావాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇలా తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇలా అన్ని టాపిక్ల నుంచి కూడా ఒక ప్యాసేజ్ ఇస్తాడనమాట. సో అవన్నీ రావాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా మీకు టెన్సెస్ వచ్చో రాదో నాకు డౌట్. అలాగే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీకు వచ్చో రాదో డౌట్. అవన్నీ చెప్పుకున్న తర్వాత అప్పుడు ఎడిటింగ్ ప్యాసేజ్ చేస్తే అదొక అందం ఉంటుంది. నేను ఇప్పటివరకు చేయకపోవడానికి కారణం అదే. కానీ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి వరకు ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ప్యాసేజ్లన్నీ తీసుకుని ఎలాగా ఈ ఎడిటింగ్ ప్యాసేజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆ మోడల్స్ నుంచి వచ్చింది అనుకోండి, లక్కీ రాసేస్తారు. ఆ మోడల్స్ నుంచి రాకపోతే అట్లీస్ట్ రాకుండా ఉండవు కదా, 4 మార్క్స్ అట్లీస్ట్ 3 అన్నా వస్తాయి కదా. 4 వచ్చేస్తే ఇంకా హ్యాపీ. రాకపోతే కనుక ఇంక మనం ఏం చేయలేం. మరి ఆ టైంలో మీరు ఏమైనా హెల్పింగ్ తీసుకోవడమే. ఎడిటింగ్ ప్యాసేజ్ మాత్రం నేను అందిస్తాను వీడియో, వెయిట్ చేయండి దానికోసం. నెక్స్ట్ ఆర్టికల్స్ అనే వీడియో కంప్లీట్ అయిపోయింది, చేసాను నేను, ఆల్రెడీ చేసేసి ఉన్నాను, మీరు జాగ్రత్త చూసుకోండి. వుడ్, యూజ్ టు అయిపోయింది. నౌన్ మోడిఫైర్స్ కూడా చేశాను, అడ్వైజ్ కూడా చేశాను. సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేను ఆల్రెడీ ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి వీడియో కాదు కానీ పీడిఎఫ్లు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మన ఛానల్ మీకు పీడిఎఫ్లు మీ దగ్గర లేకపోతే ఒక్కసారి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనే వీడియో ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చూడండి. అందులో పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ మీరు చెప్పేచ్చు కదా సార్ అంటే, మరి ఊరికనే చెప్పేస్తే ఎలాగా? అట్లీస్ట్ వీడియోనే చూడాలి కదా, నాకు బెనిఫిట్ ఉంటుంది కదా. మరి కొంచెం మీరు వీడియో చూస్తే జస్ట్ వీడియో చూడండి. ఆ వీడియో చూసినప్పుడు అందులో పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని తీసుకొచ్చి మన వాట్సాప్ ఛానల్లో ఉన్న డ్రైవ్ లింక్ పై క్లిక్ చేస్తే అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మీరు టైప్ చేస్తే అప్పుడు యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఎవడో కామెంట్ పెట్టాడు మన స్టూడెంట్, మీరు యాజ్ డీజ్ ఎస్సీఆర్టీ క్వశ్చన్స్ డైరెక్ట్గా పెట్టేశారు అంతే కదా సార్ అని అడిగాడు. మరి నేనేమన్నా బోర్డులో పనిచేస్తున్నానా ఎస్సీఆర్టీలోని లేదా ఎన్సీఆర్టీలోని నా సొంతంగా నేను ఇవ్వడానికి? ఎస్సీఆర్టీ ఓన్లీవే కాకుండా, అంటే ఓన్లీ అంటే తెలియకన్నాడా బాబు, ఎస్సీఆర్టీ మాత్రమే కాదు, నేను ఎస్సీఆర్టీ కాకుండా అందులో మెటీరియల్ ఇచ్చినవి కాకుండా మీకు ప్రీవియస్గా ఎగ్జామినేషన్స్లో అడిగినవి కూడా యాడ్ చేశాను. ఓకేనా? కాబట్టి ఆ 2 కూడా మీకు ఆల్రెడీ ఇచ్చేసినట్టే. నేను రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్
ఇది ఒక్కటి చేయలేదు. ఇది కూడా చేయడానికి వీడియో మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళక ముందే మొత్తం ఈ వీడియో కూడా అందించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ప్రిఫిక్స్ సఫిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా నాకైతే ఐడియా లేదు. ఓకే, ఒకవేళ చేయకపోతే మన గ్రూప్లో పెడతాను, లేదా కమ్యూనిటీ పోల్స్లో అన్నింటికి సంబంధించి బిట్స్ కమ్యూనిటీ పోల్స్లో వస్తాయి. చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రిఫిక్స్ సినోనిమ్స్ సఫిక్స్ కూడా నేను కమ్యూనిటీ పోల్స్లోని అలాగే ఇన్స్టాగ్రామ్లోని వాట్సాప్లో పెడతా ఉంటాను. మీరు ప్రాక్టీస్ చేయండి ఎప్పటికప్పుడు. మీరు కరెక్ట్ టైంకి అందివ్వటం లేదు సార్ కమ్యూనిటీ పోస్ట్లో అంటే ఒక విషయం చెప్పమంటారా? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, వాట్సాప్లో మెసేజ్లు, తర్వాత కామెంట్స్ ఇవన్నీ చేసుకోవాలి. దాంతో పాటుగా నేను వీడియోస్ చేయాలి. వీడియోస్ చేసి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఇన్ని పనులు ఒక్కడే చేస్తున్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడం లేట్ అవుతుందండి. కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. అందుకనే ఒక్కొక్కసారి లేట్గా చూస్తుంటాను వీడియోస్. నాకు హెడేక్ వచ్చేస్తుంది అన్ని చూసేసరికి. అన్నిటికి రిప్లై ఇవ్వాలంటే కూడా కష్టం. నేను స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో అన్ని కామెంట్స్కి రిప్లైలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇవ్వట్లేదు కొన్ని వాటికి. ఎందుకంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చే దగ్గర నుంచి నాకు ప్రెషర్ పెరిగిపోయింది. ఫోన్లు మెసేజ్లు నేనేం తప్పు అన్నా అంటే మీకోసం ఇచ్చాను నేను నెంబర్. అయితే యాక్చువల్లీ ఎవరు కూడా పర్సనల్ నెంబర్ ఎవరు, కానీ నేను ఇచ్చాను. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, పాపం వాళ్ళు స్కూల్లో చెప్పుండొచ్చు, చెప్పకుండా ఉండొచ్చు. వాళ్ళకి ఇప్పుడు డౌట్ వచ్చింది, ఎవరిని అడగాలో తెలియదు పాపం కొంతమందికి. అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కదా, అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ఫుల్గా ఉంటాం కదా అని చెప్పేసి నేను నెంబర్ ఇచ్చాను. ఓకేనా? ఈ ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల ఇవన్నీ కూడా ఒకే టైంకి పెట్టడం, మళ్ళీ కమ్యూనిటీ పోల్స్ పెట్టాలి. నేను అన్నీ ఒకేసారి చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకు లేట్ అవుతుంది. దాని గురించి మీరు ఎక్స్క్యూజ్ చేయాలి. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ వచ్చేసి చేశాను వీడియో, ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. డిక్షనరీ ఎంట్రీ కూడా చేయలేదు నేను వీడియో. ఇది చాలా ఈజీ అనుకుంటున్నాను నేను. ఒకవేళ సార్ మాకు ఈజీ కాదండి బాబు, మాకు రాదు డిక్షనరీ ఎంట్రీ, మీరు ఖచ్చితంగా వీడియో చేయాలి అంటే కనుక ఎక్కువ కామెంట్లు చేసేయండి, డిక్షనరీ ఎంట్రీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అప్పుడు నాకు కనిపిస్తాయి ఎక్కువ, అప్పుడు వీడియో చేసేస్తాను మీకోసం. నెక్స్ట్ ఫ్రేజల్ వెర్బ్స్, ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏం చదవాలో ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి, ఉంటుంది. ఇది కూడా అయిపోయింది మనది. నెక్స్ట్ మ్యాచింగ్, ఇది కూడా కంప్లీట్ అవ్వలేదు. అంటే మనకి ఇంచుమించుగా 18 to 34 క్వశ్చన్స్ గ్రామర్ ఉంటుంది. ఈ గ్రామర్లో ఒక 4 మాత్రమే మనం చెప్పుకోలేదు. అందులో మ్యాచింగ్ ఏం చదవాలో ఇస్తాను నేను, డోంట్ వరీ. డిక్షనరీ ఎంట్రీ అనేది మీకు కావాలితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇది తీసేయండి. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కూడా కావాలితే కామెంట్ చేయండి. ఎడిటింగ్ ప్యాసేజ్ నేను ట్రై చేస్తాను గట్టిగా. ఓకేనా? ప్రీవియస్లో పడినటువంటి మీ ఎగ్జామినేషన్లో పడినటువంటి ప్యాసేజ్ తీసుకొని ఎలా చేంజ్ అవుతున్నాయి, ఎందుకు చేంజ్ అవుతున్నాయి అనేది కొన్ని మోడల్స్ చెప్తాను. ఫుల్ టాపిక్ అయితే కాదు. ఫుల్ టాపిక్ నేర్చుకోవాలంటే అది అసలు అనంతం అది. ఓకేనా? చెప్పాను కదా ముందు, అవన్నీ ఇంచుమించుగా ఒక 15 టాపిక్లు నేర్చుకోవాలి అవి రావాలంటే. సో అవన్నీ నేర్చుకుంటే అప్పుడు మనం ఎడిటింగ్ ప్యాసేజ్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అంత డెప్త్ అయితే వెళ్ళిపోవడం ఖచ్చితంగా. ఇప్పుడు టెన్సెస్ నేర్చుకోండి. టెన్సెస్ 12 స్ట్రక్చర్లు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఓకేనా? ఇది ఇంగ్లీష్కి సంబంధించి సర్వం మొత్తం చెప్పాను అనుకుంటున్నాను నేను. మీ ప్రిపరేషన్ ప్లాన్తో సహా అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఓకేనా? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా భయపడొద్దు. భయాన్ని తీసేయండి. తెలుగు అద్భుతంగా రాశారు, హిందీ కూడా మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, మరి ఎగ్జామ్ కూడా అద్భుతంగా రాశారని అనుకుంటున్నాను నేను. హిందీ కూడా మనకు రాని సబ్జెక్ట్ హిందీ, కానీ అది కూడా అద్భుతంగా రాశారు. ఇంగ్లీష్ కూడా అద్భుతంగా రాస్తారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నేను ఖచ్చితంగా ఇంగ్లీష్లో 90 మార్కులు పైబడి సాధిస్తాను అని నీకు నువ్వు చెప్పుకో. అప్పుడు ప్రాక్టీస్ మొదలుపెట్టు. ఎందుకు రాదో చూద్దాం. ఓకేనా? నేను చెప్పిన విధంగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయి. మీకు 90+ ఎందుకు రావో చూద్దాం. ఖచ్చితంగా వస్తాయి, కానీ సమయాన్ని వృధా చేయకుండా మాత్రం ప్రాక్టీస్ చేయి. ఓకేనా? సార్ ఇవంటే హెడేక్ వచ్చేస్తుంది ఈ రోజు అంతా చేస్తే అంటే అలా అనుకుంటే కనుక జంబ్లింగ్ చేసుకుంటా ఉన్నాను. ఒక్కోసారి ఇది పెద్ద కష్టమేం కాదు కదా. థియరీ చదవాలి. ఇవి మనం అవగాహన చేసుకుంటా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, మనం బ్రెయిన్ ఉపయోగించాలి దానికి. సో బోర్ అయితే కొట్టదు. ఇది జంబ్లింగ్ చేసుకుంటూ అదో 2 hours ఇదో 2 hours అలా చేసుకుంటూ ఉంటే మీకు క్లియర్గా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 రామంలో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ డైరీ ఎంట్రీ కూడా మన వాళ్ళు చేసేది ఏంటంటే అదే ఈ మొత్తం లెటర్ రైటింగ్ ఇవన్నీ కూడా చదివేసి డైరెక్ట్గా అక్కడే ప్రెజెంటేషన్, అక్కడే ఇంకా రిహార్సల్స్ లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ ఇంకా ప్రెజెంటేషన్ పబ్లిక్లోనే ఇద్దామని అనుకుంటున్నారు. అప్పుడు ఏదో మిస్టేక్లు వస్తాయి కదా, మార్కులు పోతే మనం మళ్ళీ బాధపడాలి. కాబట్టి ఒకసారి రఫ్గా రాసేయండి నీట్గాని. కరెక్ట్గా రాస్తున్నాం లేదో మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.
బిట్స్ కూడా వదలొద్దు. ఇంచుమించుగా ఒక్కొక్క టాపిక్ నుంచి 15 నుంచి 20 ప్రాక్టీస్ చేసేయండి. ఓకేనా? ఎందుకు పోతాయి ఇప్పుడు? పోవు. ఖచ్చితంగా ఎక్కడైతే కామాస్ ఉంటాయో ఇవన్నీ రూల్స్ అన్ని కూడా జాగ్రత్త చదువుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అయిపోతారు. టాపిక్‌లో మీరు ప్రో అయిపోతారు. కాబట్టి ఇది ఇంగ్లీష్ కంటెంట్ సంబంధించి మొత్తం అంతా కూడా బాగా చదవండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అధైర్యపడొద్దు. ఇంగ్లీష్ నాకు రాదు అన్న భయం అయితే పడొద్దు. హై అచీవర్స్ మాత్రం ఇప్పటివరకు నేను చెప్పిన విధంగా గట్టిగా ట్రై చేయాలి. 90 మార్కులు పైబడి మీకు రావాలి. ఓకేనా? అది మన గోల్. 90 పైబడి రావాలంతే. ఇంక వేరే ఆప్షన్ లేదు. 90 పైబడి నీకు వస్తున్నాయి. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అంతే ఇంక ఫైనల్. స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో మీకోసం ఒక వీడియో చేశాను. ఒక 50 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి. అది కూడా వీడియో వాట్సాప్‌లో పెడతాను చూడండి. జాగ్రత్తగా చిన్న గ్రామర్ టాపిక్స్ నేను చెప్పాను. ఈజీగా చెప్పాను. అవి చూస్తే మీకు మంచిగా మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? లెటర్ రైటింగ్ ఈజీ కదా! అలాంటివన్నీ ప్రాక్టీస్ చేసేయండి బాగా. ఎలా మార్కులు తెచ్చుకోవాలో ఒక 50 మార్కులు చెప్పాను. ఆ వీడియో చూడండి జాగ్రత్తగా. ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో ఉపయోగపడుతుందనే కదా! మరి ఇంకా కొంతమంది లైక్ చేయకుండా చూస్తారు నాకు తెలిసి. లైక్ చేసేయండి. ఫాస్ట్‌గా లైక్ చేయండి. ఓకే. చేశారా? థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఖచ్చితంగా మీకు ఎంత ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలో అంత ఉపయోగపడే కంటెంట్ ఇస్తాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత క్వెషన్ మార్క్ కూడా అలాంటివి ఏమి ఉండవు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమేమి కావాలో మిమ్మల్ని అడిగి మరీ వీడియోలు చేస్తాను నేను. ఓకేనా? ఇంటర్‌కి సంబంధించి అవన్నీ వీడియోస్. తర్వాత 10th క్లాస్ తర్వాత ఏం తీసుకోవాలి సార్ గ్రూపు? బుర్ర పాడైపోతుంది సార్. పాలిటెక్నికా? ఇంటర్మీడియేటా? లేదంటే టెక్నికల్ కోర్సులా? ఏం సార్ ఏం చదవాలి? లేదంటే ఇంటర్మీడియేట్ చదివితే అందులో సీఈసీ చదవాలా? ఎంపీసీ చదవాలా? బైపీసీ చదవాలా? హెచ్ఈసీ చదవాలా? ఏం చదవాలి సార్? ఎంబైపీసీ చదవాలా? అనేవి డౌట్స్ ఉన్నాయి కదా! అవన్నీ మీరు వరీ అవ్వద్దు. ప్రతి దాని గురించి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా వీడియో చూసిన తర్వాత మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నా లైఫ్‌లో కూడా 10th అయిపోయిన తర్వాత ఒక మిస్టేక్ జరిగింది. అందువల్ల నాకు చాలా లాస్ అయ్యాను నేను ఇంటర్మీడియేట్‌లో. ఓకేనా? ఆ మిస్టేక్ మీ లైఫ్‌లో జరగకూడదు. అంటే నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తూ, ఇంకా మా ఫ్రెండ్స్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తూ మీకు ఓవరాల్‌గా ఒక ఐడియా ఇస్తాను. 10th అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటే ఎటు మార్గం? ఓకేనా? నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? దానికి తగ్గట్టుగా నువ్వు ఇంటర్మీడియేట్ తీసుకుంటే గనుక ఉపయోగపడుతుంది. ఓకేనా? అలాగే పాలిటెక్నిక్ టైమ్ కూడా ఉంది. నేను ఒకసారి నోటిఫికేషన్ చదవలేదు. ఒకసారి మీరు ఎవరినైనా అడిగి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకోవాలి సచివాలయంలో. ఓకేనా? అది అప్పటికప్పుడు పెట్టుకుంటే రాదు. సో ఒకవేళ అది పెట్టుకోవాలో లేదో నాకు క్లారిటీ లేదు. ఇంకా నేను దాని మీద వెళ్ళలేదు. 10th అయిపోయిన తర్వాత అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం దాని మీద క్లియర్‌గా చెప్దామని చెప్పేసి నేను ఇంకా దాన్ని స్టడీ చేయట్లేదు. మొత్తం అంతా కూడా మీ సబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను నేను. సో ఒకసారి కనుక్కోండి. నేను కూడా చూసి పెడతాను వాట్సాప్ గ్రూప్‌లో. ఒకవేళ చేయించుకోవాలంటే మనకు మ్యాథమెటిక్స్ 2 డేస్ హాలిడే ఉంది కదా! ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళిపోయి అప్లై చేసేయండి. ఈడబ్ల్యూబీసీ అప్లై చేయాలి అంటే గనక. అవసరం లేదంటే గొడవ లేదు. ఎలా అప్లై చేయాలి అవన్నీ కూడా 10th ఎగ్జామినేషన్స్ హాస్టల్ అయిపోయిన తర్వాత వీడియో వదులుతాను. అప్పుడు నీట్‌గా నా వీడియో చూసుకుంటే మీరు అప్లై చేసేదురు గాని. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రిపేర్ వెల్. ఆల్ ది బెస్ట్.